హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు మరొక స్కాలర్షిప్ ప్రోగ్రామ్ గురించి అయితే చెప్పబోతున్నాను. అదేంటంటే పరివర్తన్ ఈసీఎస్ఎస్ ప్రోగ్రామ్ 2026 అండ్ 27 అనమాట. ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రొవైడ్ చేస్తున్న స్కాలర్షిప్ అనమాట. నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే మన ఛానల్లో చేసి ఉన్నాను. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు, అంటే స్కూల్ స్టూడెంట్స్ కి ఇప్పటి వరకు ఆ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అయితే అవైలబుల్ అయితే ఉన్నింది. 15,000 స్కాలర్షిప్ అయితే వాళ్ళకు ఇస్తారు అని నేనైతే పేర్కొనడం జరిగింది ఆ వీడియోలో. ఇప్పుడు ఏదైతే మనకు 12 తర్వాత యూజీ మరియు పీజీ కోర్సెస్ కు సంబంధించి ఆ నోటిఫికేషన్ కూడా మనకు రిలీజ్ అవ్వడం జరిగింది. దానికి కూడా ఈ ఆగస్ట్ 30వ తేదీతో ఆ డెడ్ లైన్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. కాబట్టి ఎవరైతే ఈ జనరల్ డిగ్రీ కానివ్వండి, ప్రొఫెషనల్ డిగ్రీ కానివ్వండి, లేదంటే జనరల్ పీజీ కానివ్వండి, ప్రొఫెషనల్ పీజీ కానివ్వండి చదువుతున్న వాళ్ళకి, ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళకి, అలాగే ఆల్రెడీ చదువుతున్న వాళ్ళకి ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో మీకు పూర్తి వివరాలను అయితే అందిస్తాను. ఎవరైతే ఎలిజిబుల్ అవుతారు, మరియు ఏ డాక్యుమెంట్స్ కావాలి, మరియు ఎంత స్కాలర్షిప్ వస్తుంది, మరియు ఏ విధంగా మీకు సెలెక్ట్ చేసుకుంటారు, లాంటి పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూసారంటే వాటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మీరు పొందుతారు. ఇది మనకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి పరివర్తన్ ఈసీఎస్ఎస్ ప్రోగ్రామ్ 2026 అండ్ 27 అనే పేరుతో ఈ స్కాలర్షిప్స్ అయితే అందిస్తుంది. 1వ తరగతి నుంచి పీజీ వరకు చదువుతున్న వాళ్ళకి ఈ స్కాలర్షిప్స్ అయితే ఇస్తారనమాట. ఏదైతే మనకు ఇక్కడ చూడొచ్చు, ఓపెన్ to school students from 1 to 12 as well as pursuing diploma in ITI, Polytechnic, UG and PG courses, both general and professional courses కి సంబంధించి ఈ స్కాలర్షిప్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అప్ టు 75,000 పర్ ఇయర్ అయితే మీకు ఈ స్కాలర్షిప్ అయితే ఉంటాయన్నమాట. ఇప్పుడు ఫైనాన్షియల్ బ్యారియర్స్ మస్ట్ నాట్ డిఫైన్ యువర్ ఫ్యూచర్ అనే ఎయిమ్తో ఈ పరివర్తన్ స్కాలర్షిప్స్ అయితే మనకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. నేను పరివర్తన్ ఈసీఎస్ఎస్ ప్రోగ్రామ్ ఫర్ స్కూల్ స్టూడెంట్స్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో అయితే ఉందన్నమాట. వెళ్ళి చూసైనా కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు. దాని గురించి అయితే బ్రీఫ్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 to 12 అంటే మీరు 1వ తరగతి నుంచి డిప్లొమా కానివ్వండి, ఐటీఐ, పాలిటెక్నిక్ కానివ్వండి, అంతవరకు చదువుతున్న ఏ క్లాసెస్ చదువుతున్న వాళ్ళైనా కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. మరియు 2.5 lakhs యాన్యువల్ ఇన్కమ్ బిలో అయితే కలిగి ఉండాలన్నమాట. మీకు 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు 15,000 రూపాయలు, మరియు 7th నుంచి పాలిటెక్నిక్ వరకు 18,000 రూపాయలు ఎవ్రీ ఇయర్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు ఏ డాక్యుమెంట్స్ కావాలి అన్నది. మీరు ఆ వీడియో చూస్తే పూర్తి వివరాలు అయితే మీకు తెలుస్తాయి అన్నమాట. అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు 31st ఆగస్ట్ 2026 వరకు అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు పరివర్తన్ ఈసీఎస్ఎస్ ప్రోగ్రామ్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్, అంటే యూజీ వాళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్ మరియు ఆ డీటెయిల్స్ అనేది ఒకటి చూద్దాము. మెరిట్ కమ్ నీడ్ బేస్డ్ కింద ఈ స్కాలర్షిప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు 2026 అండ్ 27 కి సంబంధించి. ఇది మనకు డిగ్రీ, ఎవరైతే జనరల్ డిగ్రీ కానివ్వండి, ప్రొఫెషనల్ డిగ్రీ కానీ చదువుతుంటారో వాళ్ళైతే దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ చూడొచ్చు, ఓపెన్ ఫర్ ఇండియన్ నేషనల్స్ ఓన్లీ. అలాగే ద స్టూడెంట్స్ మస్ట్ బి పర్సూయింగ్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్, ఎవరైతే బీకామ్, బిఎస్సి, బిఏ లాంటి కోర్సెస్ చదువుతుంటారో, అలాగే ప్రొఫెషనల్ కోర్సెస్ బీటెక్, ఎంబీబీఎస్, ఎల్ఎల్బి, ఆర్కిటెక్చర్, అలాగే నర్సింగ్, ఈ కోర్సెస్ చదువుతున్న వాళ్ళు ప్రతి ఒక్కరు దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. ఇన్ రికగ్నైజ్డ్ కాలేజెస్ ఆర్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా అని ఇవ్వడం జరిగింది. మరియు ఇంటర్మీడియట్ లో 55% మార్క్స్ అయితే పొంది ఉండాలి. మరియు వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ 2.5 lakhs లోపలైతే ఉండాలన్నమాట. ఎవరైతే ప్రిఫరెన్స్ కొందరికైతే ఇవ్వడం జరుగుతుంది, ఎవరైతే ఫేసింగ్ personal or family crisis have occurred during the past 3 years due to which they are unable to continue bearing the cost of education or at risk for dropping out. అంటే ఎవరైతే ఇంకా చదువు మానేయాలి అనుకుంటుంటారో అలాంటి వాళ్ళని ఇందులో ఇది సెలెక్ట్ చేసుకుంటారు. అంటే
తల్లి తండ్రి చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, ఆ వాళ్ళు కానివ్వండి, లేదంటే ఏదైనా భూకంపాలు, వరదలు అలాంటి వాటి వలన ఎఫెక్ట్ అయిన వాళ్ళకి ఈ స్కాలర్షిప్స్ ని ప్రిఫరెన్స్ గా అయితే ఇవ్వడం జరుగుతుంది. అందరికీ కూడా ఇస్తారు, కానీ వీళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తారు అని మనకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. బెనిఫిట్స్ వచ్చి జనరల్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ కి 30,000 రూపాయలు ఒక సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది. మరియు ప్రొఫెషనల్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ కి 50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అనమాట. బిఏ, బీకామ్, బిఎస్సి వాటికి 30,000 రూపాయలు, బీటెక్ మరియు ఎల్ఎల్బి, ఎంబీబీఎస్ లాంటి కోర్సెస్, నర్సింగ్ లాంటి కోర్సెస్ చదువుతున్న వాళ్ళకి 50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మరియు డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అన్నది అయితే చూద్దాము. పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ప్రీవియస్ ఇయర్ మార్క్స్ మెమో, ఐడెంటిటీ ప్రూఫ్, ఆధార్ కార్డ్ కానివ్వండి, లేకుంటే ఓటర్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ లాంటివి, అలాగే కరెంట్ ఇయర్ అడ్మిషన్ ప్రూఫ్, మీరు కాలేజీకి సంబంధించి ఫీ రిసిప్ట్, అడ్మిషన్ లెటర్, ఇన్స్టిట్యూషన్ ఐడి కార్డ్, బోనఫైడ్ సర్టిఫికేట్ ఏదో ఒకటి కలిగి ఉండాలి. అలాగే అప్లికెంట్ పాస్బుక్ అనమాట. తర్వాత ఇన్కమ్ ప్రూఫ్ వచ్చి మీరు ఏదైతే ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే పొందవచ్చు తహసీల్దార్ దగ్గర నుంచి, లేదంటే గ్రామ పంచాయతీలో కూడా ఆ ఇన్కమ్ ప్రూఫ్ ఏదైనా కలిగి ఉంటే సర్పంచ్ ద్వారా మీరైతే దాన్ని పొందవచ్చు, లేదంటే అఫిడవిట్ అయినా సబ్మిట్ చేసే అవకాశం ఉందన్నమాట. తర్వాత ప్రూఫ్ ఆఫ్ ఫ్యామిలీ పర్సనల్ క్రైసిస్ అనే, మీ తల్లి తండ్రి చనిపోయి ఉంటే వాళ్ళ డెత్ సర్టిఫికేట్స్, మరియు లేదంటే ఏదైనా సర్టిఫికేట్స్ మీరు గవర్నమెంట్ నుంచి పొంది ఉంటే ఆ సర్టిఫికేట్స్ అయితే ఫ్యామిలీ క్రైసిస్ ని ఫేస్ చేస్తున్నట్టు సబ్మిట్ చేయొచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీరు అప్లై నౌ మీద అయితే ఇక్కడ క్లిక్ చేశారంటే మీకు బడ్డీ ఫర్ స్టడీ ఏదైతే ఈ స్కాలర్షిప్స్ ని ప్రొవైడ్ చేస్తుందో ఆ వెబ్సైట్ లోకి అయితే వెళ్తారు. అక్కడ మీ రిజిస్ట్రేషన్ ఐడి నేనైతే చూపిస్తాను ఒకసారి మీకు ఏ విధంగా అప్లై చేసుకోవాలని. ఇక్కడ చూడొచ్చు, పరివర్తన్ ఐసిఎస్ఎస్ ప్రోగ్రామ్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ మెరిట్ కమ్ నీడ్ బేస్డ్ అని చూపిస్తుంది. ఇక్కడ అన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ లాగిన్ మీద అయితే మీరు లాగిన్ లేదా రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేసి మీరు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ లాంటి డీటెయిల్స్ అయితే, అలాగే మీ మెయిల్ ఐడి, ఫోన్ నంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. తర్వాత ఈ పాస్వర్డ్ మరియు కన్ఫర్మ్ పాస్వర్డ్ అయితే ఇచ్చి సైన్ అప్ అయితే చేసుకోవచ్చు. తర్వాత మీరు ఒకవేళ మీకు ఆల్రెడీ ఈ బడ్డీ ఫర్ స్టడీ అకౌంట్ ఉంటే కనుక ఇక్కడ సైన్ అప్ విత్ గూగుల్ మీద అయినా క్లిక్ చేయొచ్చు, లేకపోతే లాగిన్ మీద అయితే క్లిక్ చేసి మొబైల్ నంబర్ పాస్వర్డ్ అయినా ఇచ్చి, లేదంటే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అయినా ఇచ్చి, తర్వాత అడిగిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి మీరు ఈ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడొచ్చు 31 ఆగస్టు 2026 లాస్ట్ డేట్ అని ఇవ్వడం జరిగింది. మరియు ఆల్ డాక్యుమెంట్స్ మస్ట్ బి క్లియర్ అండ్ ఎలిజిబుల్ అని ఇవ్వడం జరిగింది. 1.5 MB అయితే ఒక్కొక్క పీడిఎఫ్ లేదా ఒక్కొక్క జీపీజీ అయితే ఉండవలసి ఉంటుంది. మరియు ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ విల్ నాట్ బి ప్రాసెస్డ్ అని ఇవ్వడం జరిగింది. మరియు ఇక్కడ ఈ పరివర్తన్ ఈసీఎస్ఎస్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2025 అండ్ 26 అని ఉంటుందన్నమాట. అందులో మనకు బడ్డీ ఫర్ స్టడీ వెబ్సైట్ లో ఇక్కడ స్టార్ట్ అప్లికేషన్ మీద అయితే మీరు క్లిక్ చేసి, తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి రెలవెంట్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అయితే అప్లోడ్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్ ని యాక్సెప్ట్ చేసి, తర్వాత మీ డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేసి ఈ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. 31 ఆగస్ట్ 2026 అనేది లాస్ట్ డేట్ అనమాట. తర్వాత పరివర్తన్ ఈసీఎస్ఎస్ ప్రోగ్రామ్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ అంటే పీజీ చదువుతున్న వాళ్ళకి ఏ ఎలిజిబిలిటీ ఉంటుంది అలాంటిదైతే ఒకసారి చూద్దాము. అది కూడా సేమ్ అయితే ఉంటుంది. ఎలిజిబిలిటీ ఫర్ ఇండియన్ నేషనల్స్ ఓన్లీ, స్టూడెంట్స్ మస్ట్ బి పర్సూయింగ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్, ఎంకామ్, ఎంఏ లాంటి కోర్సెస్, అలాగే ఎంటెక్, ఎంబీఏ లాంటి కోర్సెస్ చదువుతున్న వాళ్ళు, ప్రొఫెషనల్ కోర్సెస్ చదువుతున్న వాళ్ళు, జనరల్ కోర్సెస్ చదువుతున్న వాళ్ళు రికగ్నైజ్డ్ కాలేజెస్ ఆర్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా అని ఇవ్వడం జరుగుతుంది. అక్కడ చదువుతున్న వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. అప్లికెంట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ప్రీవియస్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ విత్ అట్లీస్ట్ 55% మార్క్స్ అని ఇవ్వడం జరిగింది. మరియు 2.5 lakh యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ అయితే ఉండాలన్నమాట. ఇది కూడా ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ద పర్సనల్ అండ్ ఫ్యామిలీ క్రైసిస్ ని ఫేస్ చేస్తున్న వాళ్ళకి ఈ స్కాలర్షిప్స్ అయితే ఇస్తారన్నట్టు ఇక్కడ పేర్కొనడం జరిగింది. మరియు జనరల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ కి 35,000 మరియు ప్రొఫెషనల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ కి 75,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏ డాక్యుమెంట్స్ కావాలన్నది అయితే చూద్దాము. ఫోటో మరియు ప్రీవియస్ ఇయర్ మార్క్స్ మెమోస్, అలాగే ఐడెంటిటీ ప్రూఫ్, అలాగే కరెంట్ అడ్మిషన్ ఇయర్ ప్రూఫ్, ఫీజు రిసిప్ట్, అలాగే బోనఫైడ్ సర్టిఫికేట్ లాంటి వివరాలు, అలాగే అప్లికెంట్
బ్యాంక్ పాస్బుక్ అయితే అవసరం అవుతుంది, లేదంటే క్యాన్సిల్డ్ చెక్ అయినా అవసరం అవుతుంది అనమాట. లేదంటే ఇన్కమ్ ప్రూఫ్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది మీరు తహసీల్దార్ దగ్గర నుంచి కానివ్వండి, లేదంటే అఫిడవిట్ అయినా సబ్మిట్ చేయొచ్చు. అలాగే ప్రూఫ్ ఆఫ్ ఫ్యామిలీ లేదా పర్సనల్ క్రైసిస్ అయితే ఫేస్ చేస్తున్న వాళ్ళు ఆ వివరాలను అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మరియు అప్లికేషన్ ప్రాసెస్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ యూజీ కోర్సెస్ కి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే దీనికైతే ఉంటుంది అనమాట. 31 ఆగస్ట్ 2026 లోపల మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై నౌ మీద అయితే మీరు క్లిక్ చేశారంటే మీకు ఇక్కడ చూడొచ్చు పరివర్తన్ ఈసీఎస్ఎస్ ప్రోగ్రామ్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అని ఇవ్వడం జరిగింది. తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా లాంటి వివరాలను అయితే ఇక్కడ చూడొచ్చు. మరియు డాక్యుమెంట్స్ రిక్వైర్డ్, అలాగే క్రైసిస్ డాక్యుమెంట్స్ సంబంధించి డిసీజ్ ప్రూఫ్ సంబంధించి వివరాలు అయితే చూడొచ్చు. ఇంపార్టెంట్ నోట్స్ అని ఇవ్వడం జరిగింది. 1.5 MB లోపల మీరు డాక్యుమెంట్స్ అయితే స్కాన్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. మరియు అప్లికేషన్ డెడ్ లైన్ 31 ఆగస్ట్ అని ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ లాగిన్ మీద కానివ్వండి, లేకుంటే ఇక్కడ రిజిస్టర్ లేదా లాగిన్ మీద అయినా క్లిక్ చేసి మీరు డీటెయిల్స్ ఉంటే కన్నా డైరెక్ట్ గా లాగిన్ అయితే అవ్వచ్చు. లేదంటే రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి తర్వాత మీ డీటెయిల్స్ అనేటివి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అనే మీరు కొన్ని చూడొచ్చు. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ద సెలక్షన్ ప్రాసెస్ ఫర్ పరివర్తన్ ఈసీఎస్ఎస్ ప్రోగ్రామ్ ఈజ్ ఏ మల్టీ స్టేజ్ ప్రాసెస్ వేర్ స్టూడెంట్స్ ఆర్ సెలెక్టెడ్ బేస్డ్ ఆన్ మెరిట్, ఫైనాన్షియల్ నీడ్, అలాగే పర్సనల్ ఫ్యామిలీ క్రైసిస్ అని ఇవ్వడం జరిగింది. అందులో షార్ట్ లిస్టింగ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ బేస్డ్ ఆన్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా అనమాట. అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఆఫ్ ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఆఫ్టర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. తర్వాత అనౌన్స్మెంట్ ఆఫ్ ద ఫైనల్ లిస్ట్ ఆఫ్ స్కాలర్స్ అని ఈ 4 స్టేజెస్ లో ఈ స్కాలర్షిప్ అయితే ఎలిజిబిలిటీని అయితే మీకు కన్ఫర్మ్ చేస్తారు. ఐ డు నాట్ హ్యావ్ మై కరెంట్ ఇయర్ అడ్మిషన్ ఫీ రిసిప్ట్, ఐఎమ్ అనేబుల్ టు పే ఇట్ ఫర్ బీటెక్ ప్రోగ్రామ్, హౌ కెన్ ఐ అవైల్ దిస్ స్కాలర్షిప్ అంటే అప్లికెంట్స్ మస్ట్ సబ్మిట్ ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ అనేది ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే మీకు ఆ స్కాలర్షిప్ అనేది పొందలేరు. ఇన్ కేస్ ఆఫ్ యూ డోంట్ హ్యావ్ ద ఫీజ్ రిసిప్ట్ యూ కెన్ సబ్మిట్ ద అడ్మిషన్ లెటర్ లేదా అడ్మిషన్ కన్ఫర్మేషన్ లెటర్ ఫ్రమ్ ద దట్ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ అనమాట. అప్లికేబుల్ డెడ్ లైన్ వచ్చి మీకు ఏదైతే అప్లికేషన్స్ ఫర్ పరివర్తన్ స్కాలర్షిప్స్ విల్ ఓపెన్ ఇన్ 3 రౌండ్స్, 3 సైకిల్స్ అనమాట. ఫస్ట్ సైకిల్ డెడ్ లైన్ ఈ September 4, 2025. ద సెకండ్ సైకిల్ October 30. అంటే ఇది 2025 కి సంబంధించిన వివరాలని ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆగస్టు 31 లోపల మీరైతే దీనికైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సబ్సిక్వెంట్ ఇయర్స్ లో కూడా ఈ స్కాలర్షిప్స్ అయితే ఇస్తారా అంటే అవును ఇస్తారు. ఎలిజిబిలిటీ అయితే మీరు అట్లే కంటిన్యూ చేసుకుంటే ఆ సబ్సిక్వెంట్ ఇయర్స్ లో కూడా మీకు ఈ స్కాలర్షిప్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది మీకు ఈ పరివర్తన్ స్కాలర్షిప్ కి సంబంధించిన పూర్తి వివరాలు అనమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నప్పటికీ నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఈ స్కాలర్షిప్ నీడ్స్ అయితే ఉంటారో వాళ్ళందరికీ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇక్కడ చూడొచ్చు 2025-26 సంబంధించి చాలా మంది అయితే ఈ స్కాలర్షిప్స్ అయితే పొందారన్నట్టు మనకు వాళ్ళ ఫొటోస్ తో సహా మనకు బడ్డీ ఫర్ స్టడీ అప్లోడ్ చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి వీడియోస్ అయితే మరిన్ని మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.